గోయింగ్ ఆన్ అచ్చా ఇప్పుడు ఉందా ఏ టైం ఉంది ఇది తెలుసు కదా అందరికీ ఏముంది ఇది లాస్ట్ ఇయర్ కూడా తీసుకున్నారా ఏముంది ఇది ఎవరు చెప్తారు ఎవరు డీవార్మింగ్ అన్ని చోట్ల ఒకేసారి అయిపోవాలి ఎక్కడైనా కేసెస్ మిగిలితే మళ్ళీ రీఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ ఎక్కువ అవుతాయి సో టుడే ఎంటైర్ ఇండియా నాట్ ఓన్లీ హియర్ ఓకే వీఆర్ డూయింగ్ దిస్ డీవార్మింగ్ ఎక్కడైనా కొంతమంది మిగిలారు డ్యూ టు ఇల్ హెల్త్ అప్పుడు 1 వీక్ తర్వాత వాళ్ళు తీసుకొని చెప్పారు సో మీ పేరెంట్స్కి అందరికీ చెప్పారు కదా ఈ రోజు టాబ్లెట్ ఇస్తారు తల్లిదండ్రులకి అందరికీ చెప్పారు కదా రండి ఎవరు రండి సార్ ఈ టాబ్లెట్ పంచేయమంటున్నారు నమస్కారం. శ్రీకాకుళం జిల్లాలో నేషనల్ డీవార్మింగ్ డే సందర్భంగా ఈరోజు 4,11,000 మందికి అంటే స్టూడెంట్స్కి ఒక 3,100 స్కూల్స్లో మనం ఈ ట్యాబ్లెట్ ఇవ్వడం జరుగుతుంది. దీనికి గత ఒక 2 వారం నుంచి అందరూ అంటే హెల్త్ డిపార్ట్మెంట్ డిస్ట్రిక్ట్ అడ్మినిస్ట్రేషన్ తరఫున ప్రతి ఒక్కరికి స్టూడెంట్స్కి చెప్పడం, వాళ్ళ పేరెంట్స్కి చెప్పడం, తల్లిదండ్రులకి చెప్పడం. దీని తర్వాత ఈరోజు ఫైనల్గా వాళ్ళకి ఈ ట్యాబ్లెట్స్ మనం ఇస్తాం. ఎక్కడైనా ఈ ప్రాబ్లం లేకుండా చూడాలి అంటే మనకి అంబులెన్స్ కానీ డాక్టర్స్ కానీ అన్ని చోట్ల మనం పోస్ట్ చేస్తాం. ఇది కాకుండా కొంతమంది తీసుకోరు, కొంతమంది హెల్త్ రీజన్స్ వల్ల లేకపోతే ఏదో ఒక రీజన్ వల్ల తీసుకోకపోతే మళ్ళీ ఇంకొక 1 వీక్ తర్వాత ఒక మాపప్ డ్రైవ్ మళ్ళీ వాళ్ళ కోసం కూడా మనం పెడతాము. సాయంత్రానికి మనం ఎంతమంది తీసుకున్న ఆ డేటా కూడా వచ్చేస్తుంది. ఎవరు కానీ మిగిలితే 1 వీక్ తర్వాత ఖచ్చితంగా తీసుకోవాలి. ఇది నేషనల్ డీవార్మింగ్ డే. ఒక సింగిల్ డేకి ఎంటైర్ ఇండియాలో మనం ఈ డీవార్మింగ్ చేస్తాం. ఎందుకని ఎక్కడైనా డీవార్మింగ్ చేయకుండా కేసెస్ ఉండిపోతే మళ్ళీ రీఇన్ఫెక్షన్కి ఛాన్సెస్ కొంచెం ఎక్కువ ఉంటాయి. కాబట్టి ఈ రోజునే డీవార్మింగ్ మ్యాక్సిమం అయిపోవాలి. అది ఇన్స్ట్రక్షన్స్ ఇస్తూ మన ఆల్ స్కూల్స్కి, ప్రైవేట్ కానీ గవర్నమెంట్ కానీ మెడికల్ హెల్త్ డిపార్ట్మెంట్కి ఇన్స్ట్రక్షన్స్ మనం ఈరోజు ఇచ్చాము. సాయంత్రం వరకు మన డేటా వస్తే మళ్ళీ 1 వీక్ తర్వాత ఇంకొక మాక్ డ్రైవ్ మనం పెడతాం. థ్యాంక్ యూ.